అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మిథున రాశి వారులారా, రాబోయే 4 రోజులలో మీ అద్భుతమైన జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఇది కేవలం గ్రహస్థితుల మార్పు మాత్రమే కాకుండా మీ అంతర్గత శక్తి పూర్తిగా మేల్కొని మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేసే ఒక దివ్యమైన అత్యంత శక్తివంతమైన సమయం. ఈ ప్రత్యేకమైన కాలం మీకు నూతన ఉత్సాహాన్ని, దిశను ఇస్తుంది. గతంలో మీకు ఎదురైన ఆటుపోట్లు, తెగిన బంధాల బాధలు, ఒంటరితనం, మీరు అనుభవించిన ప్రతి కష్టకాలం, ఇవన్నీ ఇప్పుడు మీలో లోపల దాగి ఉన్న అద్భుత శక్తిని బయట పెట్టడానికి, దాన్ని పూర్తి స్థాయిలో మేల్కొల్పడానికి ఒక మహా కారణమయ్యాయి. ఈ శక్తి మరెక్కడో లేదు, ఏ దేవాలయంలోనూ, ఏ గ్రంథంలోనూ లేదు, మీలోనే ఎప్పుడు ఉంది. మీ ఆత్మలో నిగూఢమైన ఈ శక్తిని ఇప్పుడు గుర్తించాలి. నిస్వార్థంగా మీరు చేసిన ప్రతి దిశ కర్మ, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినప్పుడు చూపిన దయాగుణం, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడినప్పుడు ప్రదర్శించిన ధైర్యం, స్వార్థం లేకుండా సహాయం చేసినప్పుడు వెలువడిన ప్రేమ, ఈ ప్రతిచర్య ద్వారా మీలో ఈ శక్తి ప్రగాఢంగా ప్రస్ఫుటమైంది. మీ మంచి పనులన్నీ కూడా మీకు తిరిగి మంచినిస్తాయి. మీరు నిరాశలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకున్న ఆ అదృశ్య శక్తి ఇప్పుడు సంపూర్ణంగా జాజ్వల్యమానంగా జాగృతం అయ్యే సమయం ఆసన్నమైంది. మీ ఆత్మ లోపల దాగి ఉన్న శక్తిని మీరు నిజంగా గుర్తించారా? అది మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో ఊహించగలరా? ఈ శక్తిని మేలుకొల్పడానికి మీ మనసును, శరీరాన్ని పూర్తిగా సిద్ధం చేసుకోండి. అంతర్గత ప్రశాంతతను పొందడం చాలా అవసరం. మీ ఆత్మవిశ్వాసం ఇప్పుడు అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. మీలో అంతర్గతంగా ఉన్న ఆ సకల శక్తికి సాదరంగా స్వాగతం పలకండి. ఈ సమయం మీ అద్భుతమైన భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఇదే సమయం. ఈ పరివర్తన కేవలం బాహ్యమైనది కాదు, మీ అంతరాత్మలో జరుగుతున్న ఒక ఆధ్యాత్మిక మేలుకొలుపు. మీ ప్రతి కదలికలో, ప్రతి ఆలోచనలో దైవిక శక్తి ప్రవహిస్తుంది. మీ మనసు ఎప్పుడు కూడా మరింత స్పష్టంగా ఉంటుంది. మీ గత అనుభవాలన్నీ కూడా మీకు పాఠాలుగా మారి మీలో కొత్త అవగాహనను సృష్టిస్తాయి. జీవిత పాఠాలను నేర్చుకోవడం ముఖ్యం. మీ జీవితానికి ఒక కొత్త దిశ, ఒక కొత్త అర్థం లభిస్తుంది. మీరు ఇంతకాలం నిరీక్షించిన అద్భుతాలు ఇప్పుడు మీ కళ్ళ ముందే ఆవిష్కృతమవుతాయి. మీ అదృష్టం ఇప్పుడు మీకు తోడుగా ఉంటుంది. జూలై 12, 13, 14 తేదీలలో మీకు అత్యంత కీలకమైన, శుభప్రదమైన మార్పులు కలగబోతున్నాయి. ఈ రోజులలో మీ జీవితంలో ఒక నూతన శక్తి ప్రవాహాన్ని, దైవిక చైతన్యాన్ని తీసుకొస్తాయి. మీ ఆత్మకు కొత్త జీవం వస్తుంది. ఈ రోజులలో మీలో దివ్య చైతన్యం సంపూర్ణంగా జాగృతమవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధానంగా ఒక కొత్త శక్తిని మీరు అద్భుతంగా కూడా అనుభూతి చెందుతారు. మీరు లోతైన ప్రశాంతతను పొందుతారు. ఇది అత్యంత ప్రచన్న శక్తివంతమైన శక్తుల ఆశీర్వాదంతో కూడుకున్నది. ఈ శక్తులు మీ జీవితాన్ని పూర్తిగా మహిమగా మార్చబోతున్నాయి. శుభానికి మార్గం సువిశాలంగా సుగమం చేయబోతున్నాయి. మీ కోరికలు ఎప్పుడూ నెరవేరుతాయి. ఈ శక్తి మీలో మేల్కొనడానికి మీ ఆత్మ పరిశుభ్రంగా, మీ మనస్సు నిర్మలంగా, మీరు చేసే కర్మలు నిష్కలంకంగా ఉండాలి. స్వచ్ఛమైన ఆలోచనలు విజయాన్ని ఇస్తాయి. ఈ శక్తి జాగృతం అవ్వడం వలన మీ జీవితంలోని ఇంతకాలం ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక్కసారిగా వేగవంతమవుతాయి. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. మూసుకున్నాయని మీరు భావించిన అన్ని దారులు కూడా తప్పకుండా తెరుచుకుంటాయి. గతంలో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారంతా కూడా, మీ విలువను గుర్తించిన వారంతా కూడా మీ ముందు గౌరవంగా తల వంచుతారు. మీ సామర్థ్యాన్ని ఒప్పుకుంటారు. మీ శత్రువులు కూడా ఆశ్చర్యపోతారు. మీరు మీ నిర్ణయాలలో ధర్మం, సేవ, కరుణ, భక్తికి అత్యంత ప్రాధాన్యత ఇస్తే ఈ శక్తికి అద్భుతంగా సృష్టిస్తుంది. జై మహాశక్తి అని పూర్తి హృదయంతో ధ్యానించండి. ఈ ప్రచండ శక్తి మీ జీవితంలోని అన్ని అడ్డంకులను పూర్తిగా తొలగించేస్తుంది. మీకు విజయాన్ని చేకూరుస్తుంది. అదృష్టం మీకు అండగా నిలుస్తుంది. ఈ అద్భుతమైన మార్పులను స్వీకరించడానికి మీరు మానసికంగా కూడా సిద్ధంగా ఉన్నారా? మీ సంకల్ప బలాన్ని ప్రదర్శించడానికి ఇదే సరైన సమయం. మీ కృషి ఎప్పటికీ కూడా వృధా కాదు. మీ ప్రతి అడుగులోని దైవిక సహాయం ఉంటుందని దృఢంగా విశ్వసించండి. మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోండి.
అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. అదృష్టం మీ పక్షాన బలంగా నిలుస్తుంది. నమ్మకంతోనే ముందుకు సాగండి. ఈ రోజులలో మీ అంతర్దృష్టి కూడా బాగా పనిచేస్తుంది. ఈ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మీ మనసు మాట వినండి. మీలోనే సృజనాత్మకత పెరిగి కొత్త ఆలోచనలు పుడతాయి. వృత్తిపరంగా వ్యక్తిగతంగా మీరు తీసుకునే ప్రతి ముందడుగు కూడా అదృష్టం తోడుంటుంది. మీ అభివృద్ధికి ఇది ముఖ్యమైన కారణం. మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసం గణనీయంగా అపారంగా పెరుగుతుంది. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వాళ్ళందరి ముందు కూడా మీరు సగర్వంగా తలెత్తుకొని సమయం ఇది. మీ నిజమైన బలం బయటపడుతుంది. మీలో దాగి ఉన్న అంతర్గత జ్వాల, అపారమైన శక్తి ఈరోజు జ్వలించి మేల్కొంటుంది. ఈరోజు మీ ఈ శక్తిని దాని శిఖరాగ్నంలో ఉంటుంది. మీరు ఒక నూతన శక్తితో తేజస్సుగా ప్రకాశిస్తారు. మీ ప్రకాశం అందరికీ కూడా కనిపిస్తుంది. మీ నమ్మకానికి పాత్రులైన వారి నిజస్వరూపాలు మీకు బయటపడతాయి. ఇది కొంత బాధ కలిగించిన దీర్ఘకాలంలోనే మీకు మేలు చేస్తుంది. ఎందుకంటే మీరు నిజమైన స్నేహితులను, శత్రువులను స్పష్టంగా గుర్తించగలుగుతారు. నిజాలు తెలుసుకోవడం ఎల్లప్పుడూ కూడా మంచిదే. విద్యార్థులకు ఇది చాలా శుభదినం. వారి శ్రమకు తగిన ఊహించని విధానంగా మంచి ఫలితం లభిస్తుంది. కష్టపడితే ఫలితం దక్కుతుంది. వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి శుభవార్తలు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి సానుకూల వార్తలు లభించవచ్చు. మీ కళలు నిజమవుతాయి. పని ప్రదేశంలో మీ ఉనికి ఒక ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. మీ సమర్థతను అందరూ కూడా గుర్తించగలుగుతారు. మీ నాయకత్వ లక్షణాలు ప్రస్తుతంగా బయటపడతాయి. మీ మాట తీరు, ఆత్మవిశ్వాసం ప్రజలను ఆకట్టుకుంటాయి. మీ ఆలోచనలు ఎప్పుడూ స్పష్టంగా ఉంటాయి. మీలో ఉన్న కోపాన్ని సరైన దిశలో ఉపయోగించండి. అది విధ్వంసకరంగా కాకుండా ఆత్మవికాసానికి, విజయ సాధనకు తోడ్పడాలి. సహనం వద్దు సుమా. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసుకోవడం వద్దు. నిలబడండి, మాట్లాడండి. మీరు ఎంత బలంగా ఉన్నారో, ఎంత సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోగలరో అందరికీ చూపించండి. మీ ధైర్యాన్ని ప్రదర్శించండి. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం మీకు అద్భుతమైన విజయాలను అనాయాసంగా కూడా తెచ్చిపెడుతుంది. మీలో మీ కోపాన్ని నియంత్రించి దాన్ని సద్వినియోగం చేసుకోగలరా? మీలోని నాయకత్వ లక్షణాలను గుర్తించి వాటిని ఎలా వినియోగిస్తారు? మీ సామర్థ్యం మీకు విజయాన్ని అందిస్తుంది. మీ ధైర్యం మీకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. మీ సమయ పాలన మీకు మరింత ప్రయోజనాన్ని ఖచ్చితంగా కూడా చేకూరుస్తుంది. ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆర్థికంగా కూడా మెరుగైన స్థానానికి చేరుకుంటారు. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు గొప్ప ప్రగతిని సాధిస్తారు. గురు, శుక్ర గ్రహాల అద్భుతమైన కలయిక మీ జీవితంలోని దిశను మార్చి శుభయోగాన్ని విశేషంగా సృష్టిస్తుంది. మీరు అసంపూర్ణంగా వదిలేసిన కలలు, కోరికలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి. మీ ఆశలు ఇప్పుడు చిగురిస్తాయి. ఈ గ్రహాల అనుకూలతతో వాగిపోయిన పనులు సులభమవుతాయి. మూసుకున్నారని మీరు భావించిన అన్ని దారులు కూడా ఖచ్చితంగా కూడా తెరుచుకుంటాయి. అవకాశాలు మీ ముందు నిలుస్తాయి. పాత స్నేహితులతో సంబంధాలు కూడా తిరిగి బలపడతాయి. దూరమైన బంధువులు తిరిగి చేరువ అవుతారు. కుటుంబ బంధాలు కూడా బలపడతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం, వృత్తి కనిపిస్తుంది. మీ సంపద ఇప్పుడు పెరుగుతుంది. నూతన పథకాలు ప్రారంభించడానికి, కొత్త వ్యాపారాలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీ ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది. విజయానికి ఇది మంచి సమయం. అయితే ఈ పురోగతిని చూసి అసూయపడేవారు కూడా ఉంటారు. కాబట్టి మీ శత్రువులను కూడా గుర్తించి చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. శనిదేవుని దృష్టి మీ కర్మల ఫలితాన్ని ఇస్తుంది, కానీ అదే సమయంలో మీ వివేకాన్ని కూడా పరీక్షిస్తుంది. తొందరపడి నిర్ణయాలైతే తీసుకోవద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలోని ప్రతి అడుగులోనూ ఆలోచించి ముందుగానే వేయండి. ఆలోచనాత్మక నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. ఈరోజు మిథున రాశి వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి. ఇది మీ జీవితంలోని ఒక నూతన స్థిరమైన ఆర్థిక అధ్యాయానికి గొప్ప నాంది పలుకుతుంది. మీ ఆర్థిక నిర్ణయాలను మీరు ఎలా సమీక్షించుకోవాలి? మీ శత్రువులను ఎలా ధైర్యంగా ఎదుర్కొంటారు? మీ ఆర్థిక భవిష్యత్తు ఇప్పుడు ఉజ్వలంగా ఉంది. మీ ఆర్థిక స్థిరత్వానికి ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటారు? ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈరోజు మీ కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇది వృత్తిపరమైన సంబంధాలను బలోపేతం చేస్తుంది.
కొత్త పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం. అయితే పూర్తి వివేకంతో వ్యవహరించాలి. మీ వ్యక్తిగత అభివృద్ధికి కూడా ఈరోజు చాలా ముఖ్యం. మీ విజయం మీ చేతుల్లోనే ఉంది. దైవ అనుగ్రహంతో మీ వైవాహిక జీవితంలోని మాధుర్యం తిరిగి వస్తుంది. దంపతుల మధ్య ప్రేమ, అవగాహన పూర్తిగా పెరుగుతాయి. సంబంధాలు మరింత దృఢమవుతాయి. రాహువు కేతువుల ప్రభావంతో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కాబట్టి వాదనలు, కోపాన్ని విధిగా నిర్వర్తించండి. సామరస్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. మీ కోపం అదుపులో ఉంటే మీకు గొప్ప ఆయుధంగా మారుతుంది. కానీ అదుపు తప్పితే అనర్థాలకు దారితీస్తుంది. భగవంతుణ్ణి స్మరించండి. అది మీ మనసుకు శాంతినిస్తుంది. మీ సంబంధాలలో సామరస్యాన్ని ఎక్కువగా పెంచుతుంది. ఆధ్యాత్మిక చింతన మీకు తోడుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, స్థాన మార్పులకు, నూతన ప్రాజెక్టులకి, కొత్త ప్రారంభాలకి ఇది అత్యంత శుభప్రదం. మీ అదృష్టం మీకు ఇప్పుడు తోడుంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. అనూహ్యమైన అవకాశాలు మీ తలుపు తడతాయి. మీ జీవితం స్థిరపడుతుంది. సంపద మీకు చేరుతుంది. అయితే మీ ఖర్చులపై నియంత్రణ ముఖ్యం. అనవసరమైన ఖర్చులను తప్పక తగ్గించుకోండి. భగవంతుణ్ణి ధ్యానించడం వలన మీ అంతర్గత బలం పెరుగుతుంది. అన్ని ప్రతికూలతలు తొలగిపోతాయి. దైవశక్తి మీకు రక్షణనిస్తుంది. విద్యార్థులు పెద్దలను స్మరించుకోవాలి. వారి ఆశీర్వాదాలు విద్యలో ఉన్నత స్థానాలకు చేరుస్తాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీ నిజమైన బలం. వారిని గౌరవించండి. ఆస్తి వివాదాలు, న్యాయపరమైన సమస్యలకు ఇది పరిష్కారం తక్షణమే లభిస్తుంది. ఇతరుల సలహాను గుడ్డిగా పాటించవద్దు. మీ సొంత వివేకాన్ని ఉపయోగించండి. మీ జ్ఞానాన్ని నమ్మండి. మిథున రాశి వారికి ఇదే అనుకూల సమయం. అనేక కొత్త మార్గాలను తెరిచి జీవితంలో సమగ్రమైన ఎదుగుదలకు దోహదపడుతుంది. సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మీరు కొత్త వ్యాపార ఆలోచనలను ఎలా ముందుకు తీసుకెళ్తారు? మీ భవిష్యత్తుకు మీకు చేతుల్లోనే ఉంది. మీ ఖర్చులను ఎలా నియంత్రించుకుంటారు? మీ సంకల్పం మీకు విజయాన్ని చేకూరుస్తుంది. ఈ కాలంలో ఆధ్యాత్మిక చింతన మీకు మరింత ప్రశాంతతను ఇస్తుంది. దూర ప్రయాణాలకు కూడా ఇది అనుకూలమైన సమయం. ఇవి మీకు కొత్త అవకాశాలను, అనుభవాలను అందిస్తాయి. మీరు మరింత జ్ఞానాన్ని పొందుతారు. మీ దుఃఖాలు, అడ్డంకులు, ఆందోళనలు ఇప్పుడు తొలగిపోతాయి. మీ జీవితంలో ఒక కొత్త ప్రశాంతతని నిశ్చయంగా చేసుకుంటుంది. మీ మనసు ఇప్పుడు శాంతంగా పడుతుంది. అయితే మీ ఆలోచనలు, సంబంధాలు, పరిసరాలపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇంటి వాతావరణం కొన్నిసార్లు భావోద్వేగంగా ఉండవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయాలు, భేదాలు రావచ్చు. ఓర్పుగా ఉండడం ముఖ్యం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉండవచ్చు. కానీ దైవిక శక్తులు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షిస్తున్నాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏమాత్రం లేదు. మీరు దైవ రక్షణలో ఉన్నారు. మార్కెటింగ్, మీడియా రంగంలో ఉన్న వారికి ఇది ప్రత్యేక గుర్తింపును తెస్తుంది. వారి కృషికి తగిన ఫలితం లభిస్తుంది. మీ పనికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. సంతానం శుభవార్త అందాన్నిస్తుంది. వారి భవిష్యత్తుకు సంబంధించిన సానుకూల విషయాలు తెలుస్తాయి. చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. అవి పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. ఇతర మాటలకు వెనుక ఉన్న భావాన్ని గుర్తించండి. ఉపరితల అర్థాన్ని కాకుండా లోతైన విషయాన్ని ప్రగాఢంగా అర్థం చేసుకోండి. వివేకంతో వ్యవహరించండి. కోపం వచ్చినప్పుడు ఓర్పు చూపండి. ఇది మీ చైతన్యాన్ని బలోపేతం చేస్తుంది మరియు మీకు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. మిథున రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సమతుల్య ఆహారం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, అవసరమైన వైద్యుల సలహా తీసుకోవడం అత్యవసరం. మీ ఆరోగ్యం ఎప్పుడు మెరుగుపడుతుంది. మీరు మీ కుటుంబ ఆరోగ్యం, ఇంటి వాతావరణంపై ఎలాంటి దృష్టి సాధిస్తారు? మానసిక శాంతి ఎలా కాపాడుకుంటారు? మీ శరీరానికి తగిన విశ్రాంతిని ఇవ్వాలి. మీ వృత్తిలో ఎలా రాణిస్తారు? ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తించండి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం వల్ల అనవసరమైన గొడవలు నివారించబడతాయి. కొత్త అలవాట్లను, ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడానికి ఇది సరైన సమయం. మీ ఆరోగ్యం ఇప్పుడు కీలకం. గత 12 సంవత్సరాలుగా మీ ఇంట్లో ఉన్న అదృశ్య ప్రతికూల ఛాయ ఇప్పుడు పూర్తిగా తొలగిపోతుంది.
మీ పూర్వకర్మల వల్ల ఏర్పడిన ఈ శక్తి మీ శాంతిని హరించింది. ఇప్పుడు దానిని తొలగించడానికి కొన్ని సాధనలు ఆచరించండి. మీ జీవితం ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇంటిలోని ప్రతి మూలలో గంగాజలం చల్లి ఓం నమః శివాయ అని చెప్పి నిరంతరం జపించండి. ఇది మీ అంతర్గత బాహ్య ప్రతికూలతలను గ్రహిస్తుంది, సానుకూల శక్తిని నింపుతుంది. ఈ పరిహారం మీకు బలాన్ని ఇస్తుంది. ఇంటిలోని తులసి మొక్కను నాటండి. తులసి మొక్క సానుకూల శక్తికి ప్రతీక. ఇది ఇంటి వాతావరణాన్ని సున్నితంగా కూడా శుద్ధి చేస్తుంది. మీ ఇల్లు ఇప్పుడు పవిత్రంగా మారుతుంది. ప్రతి శనివారం మా ఆవ నూనెలో మీ ముఖాన్ని చూసి ఆ నూనెను రావి చెట్టుకు సమర్పించి అక్కడ కూర్చొని ఆధ్యాత్మిక గ్రంథ పఠనం చేయండి. ఇది దైవానుగ్రహాన్ని పొందేందుకు, శని ప్రభావాన్ని సక్రమంగా సదుమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. మీ కర్మలు మీకు మేలు చేస్తాయి. మిథున రాశి వారికి ఈ పరిహారాలు శుభాన్ని ఇస్తాయి మరియు వారి జీవితంలో నుండి ప్రతికూల శక్తులను శాశ్వతంగా కూడా దూరం చేస్తాయి. ఈ పరిహారాలను మీరు ఎలా మీ దినచర్యలో భాగం చేసుకుంటారు? మీ ఇల్లు ప్రశాంతంగా మారడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మీ మనసు ఇప్పుడు తేలిక పడుతుంది. మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తారు? ఈ పరిహారాలు మీకు మానసిక బలాన్ని, స్థైర్యాన్ని కూడా అందిస్తాయి. మీరు మరింత శక్తివంతులు అవుతారు. ఈ సమయంలో ఎవరి పట్ల కూడా కఠిన పదాలు ఉపయోగించవద్దు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, పెద్దల పట్ల కూడా మీ మాట తీరులోని వినయం, గౌరవం ఎప్పుడు కూడా ఉండాలి. మీ కమ్యూనికేషన్స్ ఇప్పుడు ముఖ్యమైనవి. ఇది మీ వ్యక్తిత్వానికి కొత్త రూపాన్ని ఇచ్చే సమయం కాబట్టి వినయాన్ని అలవర్చుకోండి. అలసత్వాన్ని వదిలి ప్రతి పనిని సమయానికి చేయండి. కాలయాపన చేయకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీ సమయం ఎప్పుడు విలువైనది. మీ ముఖ్యధారం వద్ద సూర్యాస్తమయం సమయంలో ఆవ నూనె దీపం వెలిగించండి. ఇది ఇంటి చుట్టూ రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది, దుష్ట శక్తులను దూరంగా చేస్తుంది. దైవిక మంత్రాలు జపించండి. ఇది శుభాన్ని ఆకర్షిస్తుంది, మీకు సంపద, ఐశ్వర్యాన్ని తెస్తుంది. మీ ప్రార్థనలు మీకు బలాన్ని ఇస్తాయి. మీ నమ్మకం, మీ వెలిగించే దీపం అద్భుతాలు ఖచ్చితంగా చేస్తాయి. మిథున రాశి వారు తమ ప్రవర్తనలో గణనీయమైన సానుకూల మార్పును గమనిస్తారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది మరియు ఇతరులపైన సానుకూల ప్రభావాన్ని భారీగా చూపుతుంది. మీ వ్యక్తిత్వం ఎప్పుడు మెరుగవుతుంది. మీరు మీ ప్రవర్తన ఎలా మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారు? మీ ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకుంటారు? మీ లక్ష్యాలను ఎలా సాధించడానికి సిద్ధంగా ఉండండి. మీ వ్యక్తిత్వ వికాసానికి ఏ మార్గాలను ఎంచుకుంటారు? మీ చర్యలను మీకు మార్గనిర్దేశం చేస్తాయి. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్ట పెరుగుతాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు ఇతరులకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. మీ ప్రభావం ఇప్పుడు పెరుగుతుంది. మీరు అనుభవించిన కష్టాలు, ఒంటరితనం, నిరాశ ఇప్పుడు దివ్య తేజస్సుగా మారాయి. ఈ సందేశం కేవలం సత్యాన్ని నిలబెట్టిన వారికి మాత్రమే. మీ విశ్వాసం మీకు బలాన్ని ఇస్తుంది. మిమ్మల్ని బలహీనంగా చూసిన వారు, మీ వెనక దాడి చేసిన వారు ఎప్పుడు మౌనంగా ఉంటారు. మీరు ఎదుగుదలను చూసి అపూర్వపడతారు. మీ విజయం ఇప్పుడు ప్రకాశిస్తుంది. మీరు సహించిన అవమానాలు, కన్నీళ్లతో గడిపిన రాత్రులు ఇప్పుడు బహుమతులుగా మారాయి. మీ త్యాగాలకు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. మీ కష్టాన్ని వృధా పోవు. దైవిక అనుగ్రహం మీ జీవితంలో స్థిర నివాసం ఏర్పరుస్తుంది. మీకు ఆర్థిక స్థిరత్వం, సంపదను ప్రసాదిస్తుంది. ఆగిపోయిన ధనం తిరిగి వస్తుంది. అప్పులు తీరిపోతాయి. మీ ఆర్థిక భవిష్యత్తు ఇప్పుడు సురక్షితం. ఇంటిలోని ప్రతికూలతను పూర్తిగా తొలగిపోతుంది. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇది దైవ ఆశీర్వాదం. వారి అనుగ్రహంతో మీ జీవితం పరివర్తన చెందుతుంది. ఈ అవకాశాన్ని ఏమాత్రం కూడా వదులుకోవద్దు. ఇది మీ జీవితంలోని అద్భుతమైన మార్పులను కూడా తీసుకొస్తుంది. మీలోని యోధుడిని మేల్కొనపండి. ధైర్యంగా ముందుకు సాగండి. ఓం నమః శివాయ, జై పార్వతీమాత అని పూర్తి హృదయంతో ధ్యానించండి. మీ జీవితం ఎప్పుడు కూడా దైవిక చైతన్యం ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది. మీకు ఏ అడ్డంకి ఎదురైనా సరే మీరు విజయాన్ని సాధించగలరు. మీరు ఇప్పుడు అజేయులు. మిథున రాశి వారికి ఈ దైవిక అనుగ్రహం వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. జీవితంలో శాశ్వతమైన ఆనందం, విజయాన్ని ఆశీర్వదిస్తుంది. ఈ గొప్ప అవకాశాన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటారు? మీ జీవితంలో ఎలాంటి మార్పులను ఆశిస్తున్నారు? మీ కలలు ఎప్పుడు నెరవేరుతాయి? మీ విజయానికి మీరు ఎలా సిద్ధమవుతారు?
మీ భవిష్యత్తు ఇప్పుడు ఏ విధంగా చేతిలో ఉంది. మీ ఆశయాలు నెరవేరడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. మీరు విజయ పదంలో పయనిస్తారు. వెన్నుపోటు పొడిచిన వారు పశ్చాత్తాపంతో మిమ్మల్ని పడగొట్టాలని అనుకున్న వారికి ఇప్పుడు మీ ఎదుగుదల భయాన్ని కలిగిస్తుంది. మీ విజయం వారిని నిశ్చేష్టులను కదిలిస్తుంది. మీరు కష్టాలను ఓపికగా భరించారు. మీ గాయాలను మీ ఆయుధాలుగా మార్చుకున్నారు. ఇప్పుడు మీరు మరింత శక్తివంతులుగా నిలబడ్డారు. ఎవరు మిమ్మల్ని అడ్డుకోలేరు. మీ ఆత్మీయులలో 2 వ్యక్తులు త్వరలో మీ ముందు తల వంచుతారు. తమ తప్పును తను తెలుసుకొని పశ్చాత్తాపడతారు. వారి పశ్చాత్తాపం నిజమైనది. మీరు దగ్గరగా భావించిన స్నేహితుడు మీ వద్ద డబ్బు ఉన్నప్పుడు మీలో ఉన్నవారు ఇప్పుడు పశ్చాత్తాపంతో తిరిగి వస్తాడు. అతను మీ విలువను గుర్తించి తన తప్పును గట్టిగా ఒప్పుకుంటాడు. ఈసారి మీరు జాగ్రత్తగా ఉండాలి. మరొకరు మీకు తండ్రి, సోదరుడు లేదా కొడుకులా భావించిన కష్టకాలంలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి మీ పోరాటాన్ని కూడా అపహాస్యం చేసిన వారు ఇప్పుడు సిగ్గుతో పశ్చాత్తాపంతో మీ వద్దకు వెతిగా వస్తాడు. వారి నిజమైన ఉద్దేశాలను మీరు గుర్తించండి. దైవానుగ్రహం మీకు ప్రస్తుతంగా ఉంటుంది. రాబోయే 24 నుండి 72 గంటల్లో మీకు గొప్ప కోరిక కూడా నెరవేరుతుంది. మీ కష్టాలకు ఫలితం తక్షణమే లభిస్తుంది. మిథున రాశి వారి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారి పట్ల ఎలా వ్యవహరించాలో వివేకంతో తెలివిగా నిర్వర్తించుకోవాలి. వారి పశ్చాత్తాపం నిజమైనదా కాదా అని చెప్పి నిశితంగా గమనించండి. ఈ పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కొంటారు? క్షమించడం లేదా దూరం పెట్టడం మీ నిర్ణయం ఏమిటి? మీ అంతర్దృష్టి మీకు సహాయం చేస్తుంది. మీ అంతర్దృష్టిని నమ్మండి. మీ న్యాయబద్ధమైన విజయం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. మిమ్మల్ని ఒకసారి కష్టాల్లోకి నెట్టిన వారికి మరియు వారికి అవకాశం ఇవ్వకండి. వారు సంబంధాల రూపంలో వచ్చిన, కన్నీళ్లతో వచ్చిన, చిరునవ్వు వెనుక వచ్చిన మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. గతంలో జరిగిన తప్పులను పునరావృతం చేయకుండా జాగ్రత్త పడండి. తెలివిగా వ్యవహరించడం ముఖ్యం. మీ ఆలోచనలు, భావోద్వేగాలు, నమ్మకాలలో కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రతికూల ఆలోచనలకు ఏమాత్రం కూడా తావివ్వకండి. సానుకూలంగా ఆలోచించడం అలవర్చుకోండి. వ్యాపారంలో నూతన ఆలోచనలను, సాంకేతికతను, డిజిటలైజేషన్ను స్వీకరించండి. ఇది మీకు అద్భుతమైన అవకాశాలను తెస్తుంది. ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ సేవలు, డిజిటల్ ప్లాట్ఫారంలోని కొత్త అవకాశాలు లభిస్తాయి. కానీ ఈ రంగాలలో పారదర్శకత చాలా అవసరం. ఇతరులు మిమ్మల్ని బాధ పెట్టిన వారు మళ్ళీ వారికి అవకాశం ఇవ్వడం మీ బలహీనత అవుతుంది. ఇప్పుడు స్పష్టంగా ఇక చాలు అని ధైర్యంగా చెప్పండి. మీకోసం ఆరోగ్యకరమైన హద్దులు పెట్టుకోండి. నిజమైన, నమ్మకమైన సంబంధాలలో మాత్రమే కొనసాగించండి. మిమ్మల్ని కించపరిచే వారిని దూరంగా పెట్టండి. మీ స్వీయ గౌరవం ఇప్పుడు ముఖ్యం. మిథున రాశి వారికి ఇది ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఇది వారి భవిష్యత్తుకు మార్గదర్శకం అవుతుంది మరియు వారిని ఉన్నత స్థానాలకు నిశ్చయంగా చేరుస్తుంది. మీరు మీ భవిష్యత్తు కోసం ఎలాంటి నూతన ఆవిష్కరణలు చేపట్టాలనుకుంటున్నారు? మీరు వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో హద్దులను ఎలా నిర్ణయించుకుంటారు? మీ విజయం ఇప్పుడు మీకు వేచి ఉంది. మీ శక్తిని సరైన మార్గంలో ఉపయోగించండి. మీ దూరదృష్టిని మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీ ఆవిష్కరణలు మీకు ఆర్థికంగా, వృత్తిపరంగా కూడా కొత్త మార్గాలను తెరుస్తాయి. మీరు మరింత ముందుకు సాగుతారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్కి మీకు